వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ పార్ట్ 8 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు పార్ట్స్ చూడకపోయినట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. లాస్ట్ పార్ట్ చివర్లో లీ అండ్ జీనా బ్యూటీ పార్లర్ లో మాట్లాడుకోవడం చూసాం కదా. అప్పుడే పెన్నీ కూడా అక్కడికి వచ్చి జీనాని చూసి తిను ఇంకా బ్రతికే ఉందా అని షాక్ అవుతుంది. జీనా కూడా పెన్నీని చూసి షాక్ అయ్యి తనని ఎక్కడ గుర్తుపట్టేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది. కానీ పెన్నీ లీని చాంగ్ అనే పేరుతో పిలుస్తూ జీనా ఎవరో తెలియనట్టే నటిస్తూ తినెవరు నాకు తెలియదే అని అడుగుతుంది. అప్పుడు లీ వాళ్ళిద్దరూ నా కలీగ్స్ అని పెన్నీతో చెప్తాడు. అక్కడే ఉన్న జీనా వాళ్ళ ఫ్రెండ్ తనెవరు అని లీని అడగటంతో లీ తను నా కజిన్ అని చెప్తాడు. అప్పుడు జీనా అమ్మయ్యా నన్ను తను గుర్తుపట్టలేదు అని కాస్త కూల్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ పెన్నీ జీనాని చాలా బాగా గుర్తుపడుతుంది, కానీ బయటపడదు. మరోవైపు చైర్మన్ వాళ్ళ కూతురు సిండీని చూపిస్తారు. తను చాలా కోపంగా కూర్చొని ఉంటుంది. అప్పుడు బ్యూటీషియన్ సిండీని మేడం మీకు హెయిర్ కట్ నచ్చిందా, కొత్త డ్రెస్ వేసుకోండి అని అంటుంది. కానీ సిండీ కోపంగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకపోతే ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తా అని అంటుంది. అది విని బ్యూటీషియన్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత లీ బయట వెయిట్ చేస్తున్నప్పుడు జీనా లాకర్ రూమ్ ఎక్కడ ఉంది అని స్టాఫ్ లో ఒకరిని అడుగుతుంది. వాళ్ళు దారి చెప్పగానే జీనా తన ఫోన్ చూస్తూ నేరుగా విఐపీ రూమ్ లోకి వెళ్తుంది. అయితే ఫ్రెండ్స్, ఆ విఐపీ రూమ్ లో చాలా ఖరీదైన డ్రెస్సులు ఉంటాయి. ఇందులో సిండీ బయటకు వచ్చి లీని చూస్తూ నిన్ను మాత్రం వదిలే సమస్య లేదు అని అనుకుంటూ బ్యూటీషియన్ వాళ్ళ అసిస్టెంట్స్ ని విఐపీ రూమ్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అప్పుడు అసిస్టెంట్ తనకి విఐపీ రూమ్ ఎక్కడుందో చూపుతూ మ్యామ్ మీకు హెల్ప్ చేయడానికి లోపల మా స్టాఫ్ ఉన్నారు అని చెప్తుంది. అయితే ఫ్రెండ్స్, సిండీ విఐపీ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ స్టాఫ్ కి బదులుగా జీనా ఉంటుంది. కానీ అదే టైంలో జీనా అక్కడ ఉన్న అన్ని డ్రెస్సులు వేసుకుంటూ తనకి ఆ డ్రెస్ ఎలా ఉన్నాయో అని చూసుకుంటూ ఉంటుంది. కానీ సడన్ గా జీనా సిండీని చూడటంతో కంగారుగా డ్రెస్ అక్కడే పెట్టేస్తుంది. అప్పుడే సిండీ నాకు కూడా సేమ్ డ్రెస్ కావాలి అంటుంది. అప్పుడు జీనా సారీ నేనేదో పొరపాటులో ఆ డ్రెస్ తీశాను అని చెప్తుంది. కానీ సిండీ మాత్రం జీనాని స్టాఫ్ అనుకొని నాతో ఆర్గ్యూ చేయకుండా ఆ డ్రెస్ తీసి ఇవ్వు అని కోపంగా జీనా పైన అరుస్తుంది. జీనాకి తను ఎందుకు అరుస్తుందో అర్థం కాదు. ఈ లోపు సిండీకి కోపం వచ్చి నువ్వు ఎందుకు నా మాట వినట్లేదు అని జీనాపై చేసుకుంటుంది. దాంతో జీనా తనని తాను కంట్రోల్ చేసుకుని వెళ్ళిపోతుంది అనుకునే లోపులు డోర్ లాక్ చేసి వచ్చి నీకేమైనా పిచ్చా, నేనెవరో నీకు తెలీదు, మరి అలాంటప్పుడు నా మీద ఎలా చేసుకుంటావు, నీకు అధికారం ఎవరిచ్చారు అని సిండీని అడుగుతూ జీనా కూడా గొడవ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జీనా సిండీ జుట్టు పట్టుకుంటుంది. దాంతో సిండీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు జీనా సిండీతో నేను చెప్పేది విను, ఫ్యూచర్ లో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కూల్ గా మాట్లాడు, ఈ అహంకారం మంచిది కాదు అని అర్థం చేసుకో, అలాగే జుట్టు సరి చేసుకో, సైలెంట్ గా వెళ్ళు అని అంటూ జీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లీ చాలాసేపు సిండీ కోసం వెయిట్ చేసి విఐపీ రూమ్ లోకి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ స్టాఫ్ అయితే ఉంటారు. కానీ సిండీ ఎక్కడికి వెళ్ళిందో అని లీ అనుకుంటూ ఉండగా సిండీ ఒక్కసారిగా తన వైపు తిరుగుతుంది. అప్పుడు లీ మై గాడ్ సిండీ మీరా అని అంటాడు. అప్పుడు సిండీ లీతో ఇందాక వెళ్లిన అమ్మాయిని పట్టుకో, తన వల్లే నాకు ఇలా జరిగింది అని చెప్తుంది. దాంతో లీ తన గురించి కూడా భయపడకుండా జీనా అండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మీరు ఇక్కడి నుంచి త్వరగా పారిపోండి, లేదంటే భూమి బద్దలయ్యేలా ఉంది అని వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తాడు. వాళ్ళని పంపేసిన తర్వాత లీ ఇంకా సిండీ కారులో వెళ్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, అప్పుడు సిండీ నువ్వు ఏ రోజు పుట్టావు అని లీని అడుగుతుంది. అదేంటి అలా అడుగుతున్నావు అని లీ అంటాడు. దాంతో సిండీ నిన్ను కలిసిన తర్వాత నా లైఫ్ తలక్రిందులైపోతుంది అని అంటూ లీని ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం కదా అని అడుగుతుంది. అప్పుడు లీ లేదు, మీకోసం మీ నాన్న అబ్బాయిని చూశాడు, మనం తనని కలవడానికి వెళ్తున్నాం అని చెప్తాడు. అది విని సిండీకి ఇంకా కోపం వస్తుంది. యాక్చువల్లీ చైర్మన్ సిండీకి పాల్ వాళ్ళ కొడుకుతో పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. అందుకోసమే లీ సిండీని పాల్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడే చైర్మన్ ఇంకా పాల్ వాళ్ళ కొడుకుతో ఉంటాడు. పాల్ వాళ్ళ కొడుకు పేరు జూడ్. చైర్మన్ జూడ్ తో నా కూతురు ఎలా ఉంది అని అడుగుతాడు. అందుకు సమాధానం ఇస్తూ జూడ్ నిజం చెప్పాలంటే ఫోటోలో కన్నా ఇప్పుడే చాలా అందంగా ఉంది అని చెప్తాడు. కానీ ఫ్రెండ్స్, సిండీకి పెళ్ళనే మాట నచ్చదు. అప్పుడు సిండీ లీ చేపట్టుకుంటుంది. లీ భయంతో ఏం చేస్తున్నావు, నువ్వు చేసుకోబోయేవాడు అక్కడే ఉన్నాడు, వెళ్ళి తన చేపట్టుకో అని చెప్తాడు. కానీ సిండీ మాత్రం అందరి ముందు నాకు లీ అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటా, ఏంటి డార్లింగ్ నేను చెప్పేది నిజమే కదా, కారులో పెద్ద కిస్ కూడా ఇచ్చావు కదా అని అంటూ లీని ఇరికించేస్తుంది. కానీ లీ భయంతో వణికిపోతూ మా మధ్య అలా ఏం జరగలేదు, తన అబద్ధం చెప్తుంది అని అంటుండగా చైర్మన్ లీ అండ్ సిండీని బయటికి పంపేస్తారు. తర్వాత చైర్మన్ జూడ్ తో మాట్లాడుతూ తను పెళ్లికి రెడీగా లేదనుకుంటా, అందుకే ఇలా చేస్తుంది, నేను తనని ఒప్పిస్తాను, మనం ఇంకో రోజు పెళ్లి గురించి మాట్లాడుకుందాం, నా కూతురు పెళ్లి నీతోనే అవుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్తాడు. బయట లీ సిండీతో కోపంగా మాట్లాడుతూ నువ్వు లోపల అలా ఎందుకు చెప్పావు అని అడగగా దానికి సిండీ తను నాకు నచ్చలేదు అని చెప్తుంది. అప్పుడు లీ తను నచ్చకపోతే నన్నెందుకు ఇరిగించావు అని అడుగుతాడు. అందుకు సిండీ నువ్వు కూడా నాకు నచ్చలేదు, అందుకే నువ్వు నాకు చేసిన దానికి నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఈ డ్రామా ఆడాను. ఇప్పుడు ఖచ్చితంగా మా నాన్న నిన్ను జాబ్ లో నుండి తీసేస్తాడు, అది నాకు తెలుసు, ఒక్క దెబ్బతో 2 పెట్టెలు ఎలా ఉంది అని లీతో అంటుంది. అప్పుడే చైర్మన్ రావడం చూసి లీ సిండీని తన వైపు లాక్కొని ఇంకేంటి డార్లింగ్ ఎప్పుడు మరి పెళ్లి అంటాడు. అప్పుడు సిండీ వదలను, నాకేమైనా పిచ్చా, నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా అని ఉంటుంది. సిండీ అన్న మాటలు చైర్మన్ విని తన కూతురు నిజ స్వరూపం ఏంటో తెలుసుకుంటాడు. తర్వాత చైర్మన్ కోపంగా నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పి సిండీని పక్కకు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు సిండీ వాళ్ళ అమ్మ తను చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను బాబు, జరిగిన దాన్ని తప్పుగా తీసుకోకు అని లీతో అంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుండి జేజే లెవెల్ 2 దగ్గర ఉండడం చూస్తాం అనమాట. జేజే ఎవరికీ తెలియకుండా డేటాని యాక్సెస్ చేస్తుంటాడు. అందులో T9 యాక్సెస్ సీక్రెట్ డేటా కూడా ఉంటుంది. అప్పుడే జేజేకి నేథన్ వాళ్ళ నాన్నకి తెలియకుండా
కాకుండా ఏదో డేంజరస్ పని చేస్తున్నాడని అర్థమవుతుంది. అంతలో లీని చూసి జేజే వెంటనే ఆ డేటాని క్లోజ్ చేసేస్తాడు అండ్ లీతో మాట్లాడుతూ, బాబు నీ పని ఎలా జరుగుతుంది, ఇలాగే కష్టపడు పైకొస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే జేజే ఎప్పుడూ ఎస్పీడీలోకి రాడు కదా, సడన్ గా ఎందుకు వచ్చినట్టు అని లీ షాక్ అవుతాడు. జేజే వెళ్ళిపోయాక లీ సిస్టమ్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ యాక్సెస్ డినైడ్ అని రావడంతో యాక్సెస్ చేయలేకపోతాడు. జేజేకి తన అసిస్టెంట్ కాల్ చేసి నేథన్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాడు, అందరూ అక్కడికే వెళ్లారు అని చెప్తాడు. అది విని జేజే ఆండ్రూ నేథన్ కి నేనే నీ బ్రదర్ అని చెప్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని టెన్షన్ పడుతూ తన అసిస్టెంట్ తో ఎలా అయినా ఆండ్రూని పార్టీలో నుండి బయటికి పంపించేసి అని చెప్తాడు. ఫ్రెండ్స్, పార్టీలో నేథన్ అందరినీ డ్రింక్ చేయమని చెప్తాడు, కానీ ఆండ్రూ మాత్రం డ్రింక్ చేయడు. నేథన్ ఎంత బలవంతం చేసినా కూడా డ్రింక్ చేయడు, ఎందుకంటే తను వాళ్ళ నాన్న పైన కోపంగా ఉంటాడు. అప్పుడు నేథన్, నేను మీకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగడానికి ఎందుకు రెడీగా లేవు అని అడుగుతాడు. అప్పుడే జీనా అతనికి కోపం వచ్చి ఏదైనా చేసేలోగా తాగు అని మెల్లగా ఆండ్రూకి చెప్తుంది. వేరే దారి లేక ఆండ్రూ తాగడం స్టార్ట్ చేస్తాడు. నేథన్ రాషీని ఒక పాట పాడమని అడుగుతాడు. అందుకు రాషీ పాడడం స్టార్ట్ చేస్తుంది, కానీ నేథన్, నువ్వు చాలా మెల్లగా పాడుతున్నావు, పాడడం ఆపేసాయి అని చెప్పి నన్ను ఎంటర్టైన్ చేసిన వాళ్ళకి చాలా డబ్బులు ఇస్తాను అని అంటాడు. అప్పుడే జీనా చేయలేపుతుంది. దానికి నేథన్, వాహ్, ఇది కదా కావాల్సింది, మంచి పాట పాడి నన్ను ఎంటర్టైన్ చేయి అని అంటాడు. జీనా పాట పాడుతూ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నేథన్ అందరినీ కూడా డాన్స్ చేయమని చెప్తాడు. అలా డాన్స్ చేస్తూ నేథన్ జీనాని హక్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అది చూసి కోపం వచ్చిన ఆండ్రూ రిమోట్ పైన గట్టిగా కొడతాడు. దెబ్బకి మ్యూజిక్ ఆగిపోతుంది. దాంతో నేథన్ కి కోపం వచ్చి, నువ్వెందుకు ఇలా చేసావు అని ఆండ్రూని అడుగుతాడు. అప్పుడు ఆండ్రూ, మేము మీ కంపెనీలో వర్క్ చేస్తున్నాం, అంటే దాని అర్థం మేము డాన్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కాదు, అలాగే ఇది బార్ కాదు, మేమేమి బార్ డాన్సర్స్ లమి కాదు అని కోపంగా చెప్తాడు. నేథన్ కోపంగా ఆండ్రూని బయటికి తీసుకుని వెళ్లి, ఎందుకలా రెచ్చిపోతున్నావు, నువ్వు నా కింద పని చేస్తున్నావు, అంటే నేను ఏది చెప్తే అది చేయాలి, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, మీ నాన్న కూడా మా నాన్నలాగా గొప్పవాడయ్యి ఉంటే నువ్వు ఇలా రెచ్చిపోగలవు, కానీ నువ్వే ఇంటర్వ్యూకి చెప్పావు కదా మీ నాన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని, అండ్ నువ్వు మీ నాన్న మీద రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడ జాయిన్ అయ్యావని, సో నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, పని చేసేవాడిలానే నడుచుకోవాలి, నాతో గొడవ పడకూడదు అని చెప్పి ఆండ్రూ కాల్ మీద తన్నేసి వెళ్ళిపోతాడు. ఇంతలో జీనా బయటకు వస్తుంది. జీనాని చూసి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని ఆండ్రూ అడుగుతాడు. దానికి జీనా, తను నాతో తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. ఆండ్రూ జీనాని తిడుతూ, తను డబ్బులు ఇస్తానన్నాడో లేదో నువ్వు చేయలేపావు, డబ్బుల కోసం ఏదైనా చేస్తావా అని అడుగుతాడు. దానికి జీనాకి కోపం వచ్చి ఇంకో కాలు పైన తన్నేసి వెళ్ళిపోతుంది. ఆండ్రూ ఇంటికి వచ్చేసరికి జేజే అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆండ్రూ, నన్ను తిరిగి అమెరికా పంపేయండి, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, మా నాన్న నన్ను చూడాలనుకోవడం లేదు, అండ్ ఆ నేథన్ నన్ను అడుక్కుండేవాడిలా చూస్తున్నాడు అని జేజేతో చెప్తాడు. అప్పుడు జేజే, నువ్వు ఇంత ఫాస్ట్ గా ఓటమిని ఒప్పుకుంటావు అనుకోలేదు, నేను నేథన్ ఇరికించడానికి ఒక పెద్ద ప్లాన్ రెడీ చేసి ఉంచాను. యాక్చువల్లీ నేథన్ కి ఒక కెమికల్ కంపెనీతో టైఅప్ ఉంది అండ్ తన ల్యాబ్ లో ఒక కెమికల్ ని యూజ్ చేస్తున్నాడు, దాని పేరు కార్సినోజన్. ఈ సబ్స్టెన్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది, కానీ దీని గురించి ఎవరికి తెలియదు. మనం కేవలం ప్లాంట్ కి వెళ్లి T9 ట్యాంక్ ని ఓపెన్ చేస్తే చాలు, తర్వాత చూడు ఏం జరుగుతుందో అని అంటాడు. మరోవైపు నైట్ ఎవరో మాస్క్ వేసుకుని ప్లాంట్ కి వెళ్లి T9 ట్యాంక్ ని ఓపెన్ చేయడం చూపిస్తారు. తర్వాత రోజు పెన్నీ కెన్యాకి హెల్ప్ చేయడానికి అదే హాస్పిటల్ కి వెళ్తుంది, ఎందుకంటే పెన్నీ కెన్యా యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడు కెన్యా, ఆ ప్లాంట్ లో T9 అనే ట్యాంక్ ఉంది, అందులో కార్సినోజన్ లిక్విడ్ ఉంటుంది, దాని వల్లే ఇక్కడి వారికి క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం జనాలకి తెలిస్తే వాళ్ళు డోడో గ్రూప్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు, అందుకే డోడో గ్రూప్ క్యాన్సర్ పేషెంట్స్ ని వాళ్ళ హాస్పిటల్ కి తీసుకువెళ్లి సైలెంట్ గా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది అని పెన్నీతో చెప్తుంది. పెన్నీ ఆ డీటెయిల్స్ ని ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇంకోవైపు ఆఫీస్ లో అందరూ వర్క్ చేస్తూ ఉంటారు, కానీ జీనా మాత్రం తన బ్రదర్ ట్రీట్మెంట్ కి డబ్బులు ఎక్కడి నుండి తేవాలి అని బాధపడుతూ ఉన్నప్పుడు ఆండ్రూ, నువ్వు నన్నెందుకు డబ్బులు అడగవు, నేను ఇవ్వగలను అని అంటాడు. అందుకు జీనా, నీకే దిక్కులేదు, నాకెక్కడి నుండి డబ్బులు ఇస్తావు అని ఆండ్రూతో అంటుండగా లీ రావడం గమనించి వెళ్లి లీ చేపట్టుకుని, ఈ రోజు నేను నీకు కాఫీ కొనిస్తాను అని అంటుంది. అప్పుడు లీ, నా తలపైన కొండంత పనులున్నాయి, ఆ టైం వేస్ట్ చేయకు, వెళ్లి పని చూసుకో అని అంటాడు. కానీ జీనా, ప్లీజ్ నా కోసం ఒక 5 minutes అని చెప్తూ ఫోర్స్ చేసి లీని కెఫేలోకి తీసుకెళ్తుంది. తర్వాత స్లోగా లీతో, నాకు కొంచెం డబ్బులు కావాలి అని అడుగుతుంది. అప్పుడు లీ, అందుకేనా నేథన్ డాన్స్ చేయమని అడిగినప్పుడు డాన్స్ చేసావు, డబ్బుల కోసమే కదా అని అంటాడు. జీనా లీతో, నీకు తెలిసిపోయిందా అని అడుగుతుంది. అప్పుడు లీ, నాకు మాత్రమే కాదు ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయింది అని అంటూ, అయినా నా దగ్గర $20,000 లేవు అని చెప్తాడు. జీనా లీ కోట్ పట్టుకుని, నువ్వే కదా ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చి $2 lakh గెలిచావు, నా కోసం నీ దగ్గర $20,000 కూడా లేవా అని అడుగుతుంది. ఇందులో రాషి వచ్చి లీని ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి అని తీసుకువెళ్తుంది. యాక్చువల్లీ లాస్ట్ నైట్ ఎవరో T9 ట్యాంక్ ని ఓపెన్ చేశారు. పొద్దునే వర్కర్ ట్యాంక్ చెక్ చేస్తున్నప్పుడు ట్యాంక్ లో ప్రెషర్ తక్కువగా కనిపిస్తుంది. తను ట్యాంక్ తెరవగానే అది ఒక్కసారిగా పేలిపోయి తనకి దెబ్బలు తగలడంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. అప్పుడు అక్కడ పెన్నీ ఇంకా కెన్యా తనని చూడటంతో కెన్యా వెంటనే డోడో గ్రూప్ వల్ల ఇంకా ఎంతమంది క్యాన్సర్ వస్తుందో అని మీడియా ముందు అరవడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు వాళ్ళ ప్రొడక్ట్స్ లో డేంజరస్ కెమికల్స్ అయిన కార్సినోజన్ వాడతారు, అందుకే జనాలకి క్యాన్సర్ వస్తుంది అని చెప్తుంది. ప్రెస్ వాళ్ళందరూ తన మాటలు వింటూ ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి, అలా ఏం జరగట్లేదు, ఇది జస్ట్ యాక్సిడెంట్ అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఫ్రెండ్స్, కెన్యా తన అబద్ధం చెప్తున్నాడు, ఈ క్యాన్సర్ కార్సినోజన్ వల్ల వస్తుంది అని అరుస్తూ ఉంటుంది. అంతలో గార్డ్స్ వచ్చి తనని బయటికి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విషయం నేథన్కి తెలిసాక ఆ ప్లాంట్ నుండి కార్సినోజన్ ని తీసేయడానికి ట్రై చేస్తాడు. అప్పటికే ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టర్స్ అందరూ ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతుండగా నేథన్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఇన్వెస్టర్స్ తో చెప్తాడు. అప్పుడే మోజో వచ్చి అందరినీ మీటింగ్ కి రమ్మని పిలుస్తాడు. ఆ మీటింగ్ లో నేథన్ మేము ఏ కార్సినోజన్ వాడట్లేదు, మా ప్రొడక్ట్స్ లో ఏ డేంజరస్ కెమికల్ లేదు అని చెప్తాడు. కానీ ఇంకోవైపు కెన్యా డోడో గ్రూప్ యొక్క ప్రతి ప్రోడక్ట్ లో అది బట్టలైనా బొమ్మలైనా కిచెన్ ఐటమ్స్ అయినా కార్సినోజన్ ని ఒక కోటెడ్ ఎలిమెంట్ లాగా వాడుతున్నారు. ఈ ప్రోడక్ట్ ని ఎక్కువ రోజులు వాడితే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అని ప్రెస్ తో చెప్తుంది. అంతేకాదు గత 10 సంవత్సరాలలో క్యాన్సర్ కేసెస్ లో మన దేశమే ముందుంది, దానికి కారణం T9 గ్యాస్ అని కూడా చెప్తుంది. కానీ నేథన్ మాత్రం మేము కేవలం అవసరమైన రా మెటీరియల్స్ ని మాత్రమే వాడుతున్నాం, ఎలాంటి కెమికల్స్ ని వాడట్లేదు. మేము ఇచ్చే కాంపిటీషన్ ని తట్టుకోలేక జెలస్ గా ఫీల్ అయ్యి ఇలా మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడతాడు. తర్వాత బయటకు వచ్చాక కెన్యా డోడో గ్రూప్ గురించి టీవీలో చెప్పింది చూసి నేథన్ కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. కానీ అది చూసి జేజే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే తను నేథన్ అడ్డు తొలగించి తన ప్లేస్ లో ఆండ్రూని తేవాలి అనుకుంటాడు. నేథన్ బాగా టెన్షన్ పడుతుండగా మోజో వచ్చి నువ్వు లైవ్ టీవీలోకి వచ్చి మాట్లాడు, అప్పుడే ప్రజలకి మన మీద నమ్మకం కలుగుతుంది అని నేథన్ తో చెప్తాడు. నేథన్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి లైవ్ టీవీలోకి వస్తాడు అండ్ తనకు ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తారు. దాని ఆధారంగానే నేథన్ మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. లైవ్ టీవీలో నేథన్ ఆ వర్కర్ ట్యాంక్ దగ్గర రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు, అందుకే అది పేలిపోయింది అండ్ కార్సినోజన్ వాడుతున్నారు అని మా మీద నిందలు వేసిన వారిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్తాడు. కెన్యా, పెన్నీ ఇంకా కిమ్మీ ఇదంతా టీవీలో చూస్తూ ఉంటారు. నిజం వాళ్ళ వైపు ఉన్నా కానీ అంత పెద్ద కంపెనీని వీళ్ళ ముగ్గురు ఏమీ చేయలేకపోతారు. కానీ నేథన్ కి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి అని తపన పడుతూ ఉంటారు. టీవీలో లైవ్ ఇంటర్వ్యూ తర్వాత నేథన్ ఇంకా మోజో భోజనం చేయడానికి ఆఫీస్కి వస్తారు. అప్పుడు లీ స్టాఫ్ లో ఒకరిని పిలిచి టేబుల్ పైన ఉన్న ప్లేట్స్ ని తీసేసి వాటికి బదులుగా డోడో గ్రూప్ లో తయారైన ప్లేట్స్, బౌల్స్ అండ్ క్రాకరీస్ అరేంజ్ చేయండి అని చెప్తాడు. ఆ స్టాఫ్ కూడా లీ చెప్పినట్లే చేస్తాడు. నేథన్ దాన్ని గమనించకుండా హాయిగా ఆ ప్లేట్ అండ్ బౌల్స్ లోనే తింటూ ఉంటాడు. అప్పుడు లీ సార్ ఈ ప్లేట్స్ ఇంకా బౌల్స్ మన కంపెనీలో తయారు చేసినవే అని నేథన్ తో అంటాడు. అది విని నేథన్ వెంటనే నోట్లో ఉన్న ఫుడ్ ని ఉమ్మేసి నాకు ఇక్కడ ఫుడ్ నచ్చలేదు, ఏదైనా మంచి రెస్టారెంట్ కి వెళ్ళి తిందాం పదండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ అప్పుడే లీకి అర్థమవుతుంది డోడో గ్రూప్ ఇందులో కార్సినోజన్ వాడుతున్నారు, అందుకే ఈ ప్లేట్స్ లో తినడానికి నేథన్ భయపడుతున్నాడు అని. అండ్ దీని వల్లే జనాలకి క్యాన్సర్ వస్తుందని కూడా. కానీ ఫ్రెండ్స్ నేథన్ ఈ కార్సినోజన్ కెమికల్ ని వాడి చాలా డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ కెమికల్ అనేది తనకు టైఅప్ ఉన్న కంపెనీ నుండి వస్తుంది కాబట్టి. అప్పుడు లీ అండ్ పెన్నీ నేథన్ ఇంతమంది ప్రాణాలు రిస్క్ లో పెట్టి కూడా ఏమి పట్టనట్టు ఉంటున్నాడంటే ఖచ్చితంగా తన అంతు చూడాల్సిందే అని అనుకుంటారు. మరోవైపు ఆఫీస్ లో అందరికి చైర్మన్ వాళ్ళ కూతురు వస్తుంది అని చెప్తారు. అప్పుడు జీనా కనీసం తననైనా ఇంప్రెస్ చేయవచ్చు అని చాలా సంతోషపడుతుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే చైర్మన్ కూతురు ఎవరో కాదు, తన పార్లర్ లో జుట్టు పట్టుకున్న సిండీనే అని. ఆండ్రూ ఏమో జేజే చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటంటే నీకొక స్టెప్ సిస్టర్ ఉంది, తన విదేశాల నుండి రాబోతుంది, మనం నేథన్ ని అడ్డం తొలగించినా కూడా ఈ ప్రాపర్టీకి వారసురాలు చైర్మన్ కూతురు సిండీ అవుతుంది, అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని. ప్రెజెంట్ ఇదంతా ఆలోచిస్తూ ఆండ్రూ తన స్టెప్ సిస్టర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక తను రాగానే జీనా కాళ్ళు చేతులు వణికిపోతాయి. నేను పట్టుకుంది మేడం జుట్టునా అని భయపడుతూ ఉంటుంది. అందరు లైన్ లో నిలబడి ఉంటారు. ఒక్కొక్కరిని చూసుకుంటూ ముందుకు వెళ్తుంది సిండీ. లాస్ట్ లో జీనా దగ్గరికి వెళ్తుంది. జీనా ఫేస్ చూడగానే సిండీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఫ్రెండ్స్ సిండీ జీనాని గుర్తుపెట్టి అచ్చా నువ్వే కదా, ఇప్పుడు వస్తుందిలే మజా, పైకి వచ్చే మనం ఒంటరిగా మాట్లాడుకోవాలి అని చెప్పి జీనాని పైకి తీసుకుని వెళ్తుంది. అప్పుడే లీ వచ్చి అందరికి మేడం వస్తుంది, అందరు జాగ్రత్తగా నడుచుకోండి అని అనౌన్స్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు లీతో పైన చూడు ఎవరున్నారు అని చెప్తారు. లీ పైకి చూసేసరికి సిండీ లీని గమనిస్తూ ఓకే ఈ మహారాణి ఇక్కడే పనిచేస్తుందని నీకు తెలుసు, అందుకే నువ్వు కావాలని పార్లర్ లో తనని పట్టుకోకుండా వదిలేసావు. ఓకే అయితే నిన్ను కూడా గమనించాలి, నువ్వు కూడా పైకి రా అని అనడంతో ఈ పార్ట్ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇంతే ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ పార్ట్స్ కూడా చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.